తెలుగు నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని ఈ క్రోధినామ సంవత్సరంలో జగిత్యాల ప్రాంతంతో పాటు యావత్ తెలంగాణ రాష్ట్రం తెలుగు సమాజానికి అంతటి కూడా శుభం కలగాలని చెప్పని అందరికీ క్షేమం కలిగేలా రాబోయే సంవత్సర కాలం వారు చేపట్టబోయేటువంటి కార్యక్రమాలన్నీ విజయపథంలో పయనింపబడే విధంగా ఇలా భగవంతుడు ఆశీర్వచనాలు ఉండాలని చెప్పని ముఖ్యంగా వీళ్ళ సమాజానికి పట్టెడన్నం పెట్టేటువంటి రైతాంగం ఏదైతుందో క్షేమంగా ఉండాలని చెప్పారంటే వీళ్ళ ప్రకృతి సహకరించి వర్షాలు సానుకూలంగా పంటలు ఏదైతుందో మనం పండే విధంగా ప్రాజెక్టులన్నీ నిండుకొని మొత్తం పచ్చదనంతో వెళ్ళి విరిసే విధంగా పంటలు పండటంతో పాటుగా పండే పంటలన్నింటినీ కూడా గిట్టుబాటు ధర లభింప చేయబడే విధంగా శుభం కలుగుతుందని చెప్పి ఆశిస్తున్నాను. అట్లాగే రైతాంగంపై ఆధారపడేటువంటి రైతు కూలీ నిరుపేద వర్గాలైనటువంటి దళితులే కానీ బలహీన వర్గాలే కానీ మహిళలు ఆడబిడ్డలు అల్పసంఖ్యాక వర్గాల వారికి అందరికీ కూడా మరి క్షేమం కలగాలని చెప్పని కోరుతూ ముఖ్యంగా నాకు సంబంధించి ఏదైతే ఉందో దాదాపు నాకు ఈ సుదీర్ఘ 4 దశాబ్దాల ప్రజా జీవితంలో నేను 1981 ఏదైతే పంచాయతీ సమితి అధ్యక్షుడిగా నా ప్రజా జీవితాన్ని ఆరంభింపచేయడం జరిగిందో ఆనాటి నుండి ఈనాటి వరకు 6 పర్యాయాలు శాసనసభ్యుడిగా ఈ జగిత్యాల శాసన నియోజకవర్గాన్ని ప్రాతినిధ్యం వహించే విధంగా అట్లే ఒక పర్యాయం శాసన మండలి సభ్యుడిగా కూడా అవకాశం పొందడం జరిగింది. అంటే ఈ 4 దశాబ్దాల కాలం నేను ఎన్నికల్లో ఆశించిన ఫలితం పొంది అంటే గెలవడం ఓడవడం అనేది అది ప్రజా తీర్పు. ఆ ప్రజా తీర్పులకు అనుగుణంగా మాకు ఏ బాధ్యత లభించినా కానీ అంటే శాసనసభ్యుడికే కానివ్వండి లేక అధికార పార్టీ శాసనసభ్యుడిగా గెలవగలిగిన ప్రయత్నంతో 83లో అప్పుడు తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు గారి మంత్రివర్గంలో మొట్టమొదటిసారిగా మంత్రివర్గంలో అవకాశం లభించడం, తదుపరి ఏదైతుందో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క మంత్రివర్గంలో కూడా అవకాశం లభించడం, ఈ ప్రాంతానికి ఏదైతుందో మరి సేవ చేసేటువంటి అవకాశం లభించడం నేను నిజంగా అదృష్టంగా భావిస్తానని చెప్పండి. నాకు లభించిన ఈ అవకాశాలకు నాకు ఒక విధంగా తృప్తి ఉందని చెప్పంటున్నా. అంటే ఇళ్ళవేళ మనం ఆశించిన ఫలితాలు పొందలేకపోవచ్చు, కానీ లభించినటువంటి అవకాశాలతో ఏదైతుందో ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవడంలో చేయబడటం ఏదైతుందో కొంత మేరకైనా సఫలీకృతమయ్యా అనేటువంటి ఒక సంతృప్తిని కలిగి ఉందని చెప్పండి. 83లో నేను మొట్టమొదటిసారిగా శాసనసభ్యుడిగా ఎంపికై మంత్రివర్గంలో అవకాశం లభించినప్పుడు అంటే ఈ ప్రాంతంలో విద్యుత్ సౌకర్యం కూడా పూర్తి స్థాయిలో లేకుంటుండే. జగిత్యాల పట్టణ పరిసర గ్రామాలలో కూడా విద్యుత్ సౌకర్యం లేని పరిస్థితులలో పరిసర పల్లెలన్నింటికీ విద్యుత్ సౌకర్యాలు కల్పింప చేయబడే విధంగా చెప్పంటున్నాం. పక్కన ఉన్న గోపాలపేట కానీ, పెరకపల్లె కానీ, చెప్పులపల్లె కానీ, హైదరాపల్లె కానీ, ఇతర ప్రాంతాల్లో పెగడపల్లి మండలానికి చెందినటువంటి ఒక పల్లెలే కానీ, సుద్దపేట కానీ, తొమ్మలగుట్ట కానీ
ఆరవిల్లి కానీ ఇలా వివిధ గ్రామాలకు 3 మాసాల కాలంలో విద్యుత్ సౌకర్యం కల్పించడంతో పాటుగా ముఖ్యంగా ఆనాటి నుండి ఈనాటి వరకు ఏదైతుందో గ్రామీణ ప్రాంతం అంటే కులానికి ఎవరైనా రైతాంగం ప్రధానంగా నేను భావిస్తాను చెప్పంటున్నాను. ఆ రైతాంగానికి కావాల్సిన సాగునీటి సౌకర్యం కల్పింపజేయబడటం చెప్పంటున్నాను. సాగునీటి సౌకర్యం కల్పింపజేయబడటంలో ఎస్ఆర్ఎస్పి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు కాలువ నీరు మరి అందింపచేయబడే విధంగా ఎప్పటికప్పుడు రైతాంగానికి అండగా నిలవడంతో పాటుగా విద్యుత్తుపై ఆధారపడేటువంటి రైతాంగానికి కూడా ఏ విధమైనటువంటి సాగునీటికి సమస్య ఉత్పన్నం కాకూడదు అనే ఒక భావనతోని ఈ జగిత్యాల ప్రాంతంలో దాదాపు 33/11 kV సబ్స్టేషన్ ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పండి. అనుకోండి ఏ నియోజకవర్గంలో కూడా ఇంత పెద్ద ఎత్తున సబ్స్టేషన్ ఏర్పాటు చేసుకోవడం అంటే మామూలు విషయం కాదని చెప్పండి. అంటే విద్యుత్ అనేది సమస్య కాకూడదనే భావనతో లో వోల్టేజ్ సమస్య ఉత్పన్నం కాకూడదనే భావనతో ఏదైతుందో 83లో ఏర్పాటు చేసుకున్న 132 kV సబ్స్టేషన్కు అదనంగా 33/11 kV సబ్స్టేషన్ ఏర్పాటు చేసుకున్న సాగునీటి సౌకర్యం అంటే పండించే పంటకు ఏదైతుందో మద్దతు ధర పొందటంలో రైతాంగానికి అండగా నిలవడం చెప్పంటున్నాను. 2004లో ఏదైతుందో ధాన్యం సేకరణ గ్రామ స్థాయిలో ఆరంభింపజేయబడ్డప్పటికీ 2004కి పూర్వం ఏదైతుందో గ్రామ స్థాయిలో ధాన్యం సేకరణ కేంద్రాలు లేకున్నా కానీ రైతాంగానికి అండగా నిలుస్తూ మిల్లర్లపై ఒత్తిడి తెచ్చే విధంగా ఏదైతుందో రైతాంగానికి ఏ విధమైనటువంటి ఇబ్బందులు కలగకుండా మద్దతు ధర కల్పింప చేయటంలో కూడా కొంతవరకు నేను కృతకృత్యుడు కాగలిగినట్టుగా తృప్తి ఉందని చెప్పండి. తదుపరి 2004 తదుపరి ఏదైతుందో మరి అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రైతాంగానికి అండగా నిలబడే విధంగా గ్రామ స్థాయిలో ధాన్యం సేకరణ కేంద్రాలు ఏర్పాటు చేయడం, రైతాంగానికి అండగా నిలవడంతో పాటుగా గ్రామీణ ప్రాంతంలో ఉండేటువంటి నిరుపేద వర్గాలు, దళితులు, బలహీన వర్గాలు ఏదైతుందో వ్యవసాయ కూలీలకు కూడా అండగా నిలబడే విధంగా ఏదైతుందో మరి ఎప్పుడు వారికి తోడు అని కూడా జరిగిందని చెప్పండి. ముఖ్యంగా ఈ ప్రాంతానికి విద్యా సౌకర్యాలు కల్పించేయాలనేటువంటి ఒక తలంపుతో నేను 81లో పంచాయతీ సమితి అధ్యక్షుడిగా ఎన్నికైనప్పుడు ఏదైతుందో మల్యాల పంచాయతీ సమితి విద్యా సౌకర్యాలు కల్పించేయాలనే భావన తలంపుతో ఏదైతుందో ఆనాడు మల్యాల జూనియర్ కళాశాల ఏర్పాటు చేయడం చెప్పంటున్నా. జగిత్యాల ఏదైతుందో మహిళా జూనియర్ కళాశాల ఏర్పాటు చేయబడడం చెప్పంటున్నా. అట్లా విద్య పట్ల ఉండేటువంటి ఆసక్తి నిరుపేద వర్గాలు భవిష్యత్తులో వారు ముందుకు పోవాలి, వారి జీవితంలో స్థిరపడాలంటే విద్య ప్రధానమైంది కాబట్టి ఏదైతుందో ఆ విద్యను ప్రోత్సహింప చేయబడే విధంగా ఏదైతుందో నేను పంచాయతీ సమితి అధ్యక్షుడు ఉన్ననాడు ఆనాటి నుండి చెప్తున్నా. ఆనాడు జూనియర్ కళాశాల ఆరంభానికి నేను చొరవ చూపెట్ట జరిగిందని చెప్పంటున్నా. తదుపరి కాలంలో ఇక్కడ మహిళా డిగ్రీ కళాశాల కానివ్వండి, అంటే ఎక్కడ లేని విధంగా ఏదైతుందో ఆనాడు JNTU జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజీ యూనివర్సిటీ ఆధ్వర్యంలో ఏదైతుందో కూకట్పల్లి తర్వాత మరి ఏర్పాటు చేయబడినట్టు ఒక మొట్టమొదటి జూనియర్ కళాశాల మన జగిత్యాల ప్రాంతం కావడం విశేషం అని చెప్పండి. దాంతోపాటు వ్యవసాయ డిగ్రీ కళాశాల కోరుట్లలో ఏదైతుందో పశు వైద్య కళాశాల, కరీంనగర్ జిల్లా కేంద్రానికి సంబంధించి శాతవాహన యూనివర్సిటీ, నిరుద్యోగ యువతకు అండగా నిలబడే విధంగా ఏదైతుందో జగిత్యాలలో ITI కళాశాలతో పాటుగా NAC శిక్షణ కళాశాల రెసిడెన్షియల్ రీజనల్ సెంటర్ ఏదైతుందో తెలంగాణ ప్రాంతానికి చెందింది జగిత్యాలలో ఏర్పాటు చేయబడడం చెప్పంటున్నాయి. అంటే కేవలం మెడికల్ కళాశాల మినహా ఏదైతుందో విద్యా వ్యాప్తికి సంబంధించినటువంటి సౌకర్యాలన్నీ కూడా జగిత్యాల కేంద్రంగా ఏర్పాటు చేయబడేటువంటి ఒక విధంగా చొరవ తీసుకునేటువంటి అవకాశం నాకు లభించడము నేను అదృష్టంగా భావిస్తానని చెప్పంటున్నాను. అంటే గ్రామీణ ప్రాంతం అభివృద్ధి పదవులో పైరపి చేయడానికి కమ్యూనికేషన్ వ్యవస్థ ప్రధానం చెప్పంటున్నాం. ఆ కమ్యూనికేషన్ వ్యవస్థ రోడ్డు సౌకర్యాలు కల్పించాలనే భావన తలంపుతో ఏదైతుందో బహుశా నేను అనుకుంటే ఇవాళ తెలంగాణ రాష్ట్రమే కానీ ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే కానీ BT రోడ్డు సౌకర్యం లేని గ్రామము
నివాసిత ప్రాంతం మీద జగిత్యాల నియోజకవర్గం లేదు అని చెప్పంటే అతిశయోక్తి కాదు. అన్ని 100% చెప్పంటున్నా. ప్రతి గ్రామం ఏదైతుందో బీటీ రోడ్ సౌకర్యాన్ని ఏర్పాటు చేసిన జరిగిందని చెప్పంటున్నా. అంటే త్రాగునీటి సౌకర్యానికి సంబంధించి వాస్తవంగా మల్యాల కొట్మేల ప్రాంతాలకు ఎగువ ప్రాంతాలు, మల్యాల కొట్మేల ప్రాంతాలు ఇక్కడ తాగునీటి సమస్య ఉత్పన్నం కాకూడదు చెప్పంటే గ్రామాన మంచినీటి బావులు తప్పుకొని ఇక్కడ త్రాగునీటి యొక్క ప్రాధాన్యతను గుర్తెరిగి జగిత్యాల ప్రాంతంలో ఏ గ్రామంలో కూడా త్రాగునీటి సమస్య ఉత్పన్నం కాకుంటే ఏదైతుందో ప్రజానీకానికి అందుబాటులో ఉండే విధంగా సేవ చేసే అవకాశం నాకు లభించడం నిజంగా అదృష్టంగా భావిస్తామని చెప్పంటున్నాం. అట్లే గ్రామ స్థాయిలో పాఠశాల విద్యా ఆలయాలు ఏర్పాటు చేయడమే కానీ తదుపరి స్థానంలో వైద్య సదుపాయాలు చెప్పంటున్నాం. వైద్య సదుపాయాలు ప్రభుత్వ పరంగా ఎక్కడ ఏ మేరకు అవకాశం ఉన్నా వైద్య సదుపాయాలు కల్పింప చేయటం. ఇలా ప్రభుత్వ పరంగా ఏదైతుందో నిమ్స్ ఆసుపత్రి కానీ ప్రభుత్వ ఆసుపత్రి ఏవే కానీ వాటితో పాటుగా 2004-09 మధ్య కాలంలో ఏదైతే ముఖ్యమంత్రి సహాయ నిధి ఆరంభింప చేయడం జరిగిందో ముఖ్యమంత్రి సహాయ నిధి కల్పింప చేయడంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలవడం జరిగిందని చెప్పంటారు సార్. అంటే రాజకీయాలకు అతీతంగా ఎప్పుడు ఏ ఆపద వచ్చినా వైద్య సదుపాయాలు కల్పింప చేయడం నేను బాధ్యత భావించిన చెప్పట్టాం. కానీ ఇవాళ తెలంగాణ ప్రాంతానికి సంబంధించి తెలంగాణ రాష్ట్రం అనేది ఏదైతుందో స్వయం పాలన భావన అనేటువంటి ఒక అభిప్రాయంతో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమం చేపట్టబడటం రాజకీయాలకు అతీతంగా అధికార పార్టీలో ఉన్నప్పటికీ కూడా ఉద్యమాన్ని బలోపేతం చేస్తూ ఉద్యమ కార్యాచరణలో కూడా ముందుండడం జరిగిందని చెప్పంటున్నాను. ఆనాడు ఉద్యమ సమయంలో కూడా ముందుండడంతో 2014 తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ సందర్భంగా మరి ఆనాడు నాకు ప్రజల అవకాశం కల్పింపజేయబడడం జరిగిందని చెప్పండి. 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాబడటం ఈ ప్రాంతంలో చక్కెర కర్మాగారం ఏదైతుందో 2015లో మూతపడటం దాన్ని పునః ప్రారంభింప చేయాలనే ఒక భావనతో ఎప్పటికప్పుడు ప్రభుత్వంపై ఒత్తిడి తేవటం ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కూడా స్పందించి ఒక దశలో చక్కెర కర్మాగారం పునః ప్రారంభానికి ఏదైతుందో అవసరం వస్తే జీవన్రెడ్డి గారికి బాధ్యత అప్పగిస్తారనే విధంగా పేర్కొనడం కూడా మనకందరికీ తెలుసు అని చెప్పంటున్నాం. ఇట్లా చక్కెర కర్మాగారంతో పాటుగా చెప్పంటున్నా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఏ సమస్య అయినా కానీ ఇవాళ ప్రభుత్వాన్ని స్పందింప చేయబడే విధంగా వీళ్ళ గిరిజనులకు సంబంధించిన రిజర్వేషన్ ఏదైతుందో జనాభా ప్రాతిపదికన కల్పింప చేయబడటానికి ఆనాడు ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే విధంగా ఏదైతుందో ఎప్పటికప్పుడు శాసన సమావేశం సందర్భంగా మరి ప్రభుత్వంపై ఒత్తిడి తేవడానికి ప్రయత్నం చేయడం జరిగిందని చెప్పంటున్నా. వీళ్ళ అల్పసంఖ్యాక వర్గాలు కల్పించేటువంటి రిజర్వేషన్ సౌకర్యమే కానీ అది ఏ సమస్యని కానివ్వండి చెప్పంటున్నాయి. 2018 ఎన్నికల్లో ఆశించిన పెద్ద పొందలేని పరిస్థితుల్లో కూడా 2019లో మరి నాడు పట్టభద్రులు గ్రాడ్యుయేట్స్ ఏదైతున్నదో రాజకీయాలకు అతీతంగా ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేయగలిగేటువంటి యొక్క ప్రతినిధిగా నన్ను భావించి ఒక ప్రశ్నించే గొంతుకగా ఏదైతుందో నన్ను శాసన మండలికి ఎంపిక అయ్యే విధమైనటువంటి నాకు అవకాశం కల్పింప చేయబడటం నా జీవితంలో ఏదైతుందో మర్చిపోలేనటువంటి మరి ఉదంతంగా నేను భావిస్తానని చెప్పంటున్నాను. మరి శాసన మండలి సభ్యుడిగా నేను ఎంపీ కావడం శాసన మండలిలో అది ఏ సమావేశం అని కానివ్వండి ఇలా ప్రశ్నించే గొంతుగా అని చెప్పండి ప్రజా సమస్యల పట్ల ఏదైతుందో ప్రభుత్వాన్ని స్పందింపజేసే విధంగా ఈ 317 GO జోనల్ సిస్టానికి సంబంధించే కానీ ఉద్యోగస్తులు ఉపాధ్యాయులకు సంబంధించిన PRC కల్పనకు సంబంధించే కానీ వాళ్ళ ఇంక్రిమెంట్ సంబంధించే కానీ పదోన్నతులకు సంబంధించే కానీ ఉద్యోగ నియామకాలకు సంబంధించే కానీ ఉపాధ్యాయుల నియామకాలకు సంబంధించే కానీ పాఠశాల సమస్యలే కానివ్వండి చివరి వంట కార్మికుల సమస్యలతో పాటుగా చెప్పంటున్నాను రైతాంగం రైతు కూలీల సమస్యలతో పాటుగా పాల ఉత్పత్తిదారులు ప్రభుత్వం కల్పింప చేయవలసినటువంటి ఒక రాయితీ కల్పింప చేయలేని అంశాన్ని కూడా సభలో ప్రత్యేకంగా ప్రస్తావింప చేయడం చెప్పంటున్నా.
అంటే ఆ మొత్తం ప్రజా జీవితంలో నాకు తృప్తినిచ్చింది ఏంటంటే నేను శాసనమండలి సభ్యుడిగా ప్రతిపక్షంలో నేను ఒక్కడిని ఉన్నా. దాంతో ఏమైపోయింది, ప్రతి సమావేశంలో నా మాట్లాడే అవకాశం లభించడము, ప్రతి సమస్య మీద కూడా ప్రభుత్వాన్ని స్పందింప చేయబడే విధంగా, ముఖ్యంగా గల్ఫ్ కార్మికులు అని చెప్పి అంటున్నా. వీళ్ళు ఈ ప్రాంతంలో ఏదైతుందో స్థానికంగా ఉపాధి లభించక దేశం కాని దేశం కట్టుకున్న భార్యను కన్న పిల్లలు వదిలి ఏదైతుందో ఉపాధి నిమిత్తం వీళ్ళ గల్ఫ్ బాట పట్టినటువంటి యొక్క నిరుద్యోగ యువత వారికి అండగా నిలబడే విధంగా ఏదైతుందో, వారి అకాల మరణానికి గురైనట్టయితే ఆ కుటుంబాన్ని ఆదుకునే విధంగా ప్రభుత్వం మరి మానిటరీ ఎక్స్గ్రేషియా కల్పింప చేయబట్టానికి కానీ, ఆ కుటుంబాన్ని ఆదుకోవడానికి కూడా ప్రత్యేకంగా రాయితీలు కల్పింప చేయడమే కానీ, ప్రాధాన్యత కల్పింప చేయడమే కానీ, ముఖ్య ఉత్తర తెలంగాణ ప్రాంతంలో ఉన్న బీడీ కార్మికులకు సంబంధించి వారి యొక్క పెన్షన్ సౌకర్యంలో ఏదైతుందో ఈ కట్ ఆఫ్ అనేది వారికి కొంత ఆందోళనకరంగా ఉండటం, ఆ కట్ ఆఫ్ డేట్ తొలగింప చేసి వారికి పెన్షన్స్ సౌకర్యం కల్పింప చేయబడే విధంగా ఏదైతుందో మరి బీడీ కార్మికులకు అండగా నిలబడటమే కానీ, నిజంగా జీవితంలో తృప్తినిచ్చేటువంటి అంశాలని చెప్పంటున్న ప్రజా జీవితంలో మనం ఏ మేరకు సఫలీకృతం కావటం అనేది ఒకటైనా కానీ, మన ప్రజల పక్షాన్ని నిలబడి మన ప్రభుత్వాన్ని స్పందింపజేసే ప్రయత్నం చేయడం అనేది మన జీవితంలో అత్యంత తృప్తికరమైనటువంటి ఒక మరి సమయంగా భావిస్తామని చెప్పి అంటున్నా. అటువంటి మరి నాకు అవకాశం లభించడం నిజంగా నా అదృష్టం భావిస్తామని చెప్పి అంటున్నా. ఏదైనా కానీ చెప్పంటూ నేను తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డ తదుపరి ఉద్యమ ఆకాంక్షలు నెరవేర్చబడటంలో ప్రభుత్వం నిర్లక్ష్యం గావించటం, వీళ్ళ కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి అని చెప్పంటున్నా. వీళ్ళ మేడిగడ్డతో నిర్మాణం తలపెట్టిన ఒక కాళేశ్వరం ప్రాజెక్టు భవిష్యత్తు పరిణామాలు ఏ విధంగా ఉండబోతో కూడా ఎప్పటికప్పుడు ప్రభుత్వాన్ని హెచ్చరించిందని చెప్పంటున్నాను. అది ప్రాణహిత తుమ్మడి ఎడవత నిర్మాణం చేయగలిగినట్టయితే కేవలం ఒకే లిఫ్ట్తోని మనకు నీటిని తరలింపజేసే అవకాశం ఉంటుందని చెప్పని నేను ఎప్పుడు కూడా అటు రాష్ట్ర స్థాయిలో కానీ జిల్లా స్థాయిలో కానీ ఎక్కడే కానీ చెప్పడం సందర్భం వచ్చినప్పుడు అలా చెప్పంటున్నాను. ఇలా కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల ఏదైతుందో ఉత్పన్నం కాబోయేటువంటి ఒక పరిణామాలు నేను ఎప్పుడు చెప్తున్నా, అది కేవలం ఒక ప్రదర్శన, ఒక టూరిస్ట్ ప్లేస్గా వీలిపోయే ఒక పరిస్థితి ఉండబోతుందని చెప్పి చెప్పిండే. మరి దురదృష్టం ఏదైతుందో ఇలా మేడిగడ్డ ప్రాజెక్టు కుంగిపోవటము ఈ రాష్ట్రాన్ని ఆర్థిక ఊబిలోకి నెట్టడం జరిగిందని చెప్పంటున్నా. అట్లాగే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సందర్భంగా ఎస్ఆర్ఎఫ్ స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్లో పొందుపరిచినటువంటి అంశాలు మన ఎన్టీపీసీ ద్వారా 4000 మెగావాట్ల విద్యుత్ ఉత్పాదన ఏ విధమైనటువంటి ఆర్థిక భారం లేకుండా పొందే అవకాశం ఉండగా మరి ఆనాటి రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంతో ఏదైతుందో కేవలం 800 × 2 1600కే పరిమితమై 2400 మెగావాట్ల విద్యుత్ ఉత్పాదన ఏదైతుందో రాష్ట్రంపై ఏ రూపాయి అంటే ఆర్థిక భారం లేకుండా కేవలం పీపీ అగ్రిమెంట్ విద్యుత్ పొందే మనకు హక్కుగా ఉంటే దాన్ని పొందలేక వీళ్ళ యాదాద్రి పవర్ ప్రాజెక్ట్ నిర్మాణం చేపట్టడం మనం గమనిస్తున్నాం. పత్రికల్లో వీళ్ళ జ్యుడిషియల్ ఎంక్వైరీ మన ముందే అది అక్కడ ఏ పిట్ హెడ్లో ప్రాజెక్ట్ నిర్మాణం చేయాలని తలుస్తారో అక్కడ బొగ్గు అందుబాటులో లేదు, అక్కడ ఎందుకు నిర్మాణం తలపెట్టి కూడా ఎవరికి అర్థం కాదని చెప్పి అంటుండే. వీళ్ళు కేవలం కాళేశ్వరం ప్రాజెక్టుతో ఏదైతుందో 1,20,000 కోట్లు, యాదాద్రి పవర్ ప్రాజెక్టుతో 40,000 కోట్లు, వీళ్ళ భగీరథ అనేటువంటి ఒక త్రాగునీటికి సంబంధించిన ఒక ప్రాజెక్టు పెట్టడం జరిగిందో అదొక 40,000 కోట్లు. నేను ఆనాటి నుండి చెప్తున్న భగీరథ ప్రాజెక్టులో మేజర్ కాంపోనెంట్ క్లోరినేషన్, వీళ్ళు కేవలం 20 కిలోమీటర్ల నీటి ప్రవాహంతో ఏదైతుందో క్లోరినేషన్ 0 అవుతుంది. భగీరథ ప్రాజెక్ట్ నీరు ఏదైతుందో అది కేవలం రా వాటర్నే మిగిలిపోతుంది. ప్రభుత్వం ఏ స్వచ్ఛమైన నీటిని అందింపచేయాలని చెప్పి పేర్కొనడం జరుగుతుందో ఆ స్వచ్ఛమైన నీరు ఏదైతుందో కలుషితమైపోతుందని కూడా పేర్కొన్న చెప్పారు. చివరికి అదే రుజువైపోయింది. గత ప్రభుత్వం 2 లక్షల కోట్లు చెప్పి అంటున్నా కేవలం మీ అనాలోచితంతో ఈ రాష్ట్రాన్ని అప్రూవల్ జరిగింది. ఏదైనా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రావటం అంటే ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా గత ప్రభుత్వం ఏదైతుందో పని చేయలేకపోవడంతో మార్పు కోరడం,
ఆ మార్పుకు అనుగుణంగా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కాబట్టడం సుబ్బారావు ముఖ్యమంత్రిగా బాధ్యత చేపట్టడం. వీళ్ళు ఎన్నికలు చేసిన వాగ్దానాల గురించి మాట్లాడుతున్నప్పుడు నాకు కొంత అంటే రాజకీయ విమర్శ అనేది సహజం, కానీ విమర్శ అనేది సహేతుకంగా ఉండాలి. విమర్శ సహేతుకంగా ఉండాలి. వీళ్ళు ఎన్నికలు చేసిన వాగ్దానాల్లో ప్రధానమైన వాగ్దానాలు అన్నీ కూడా అమలు చేయడం జరిగింది. మీ మహిళలకు సంబంధించిన ఉచిత రవాణా సౌకర్యమే కానీ, ప్రతి ఆడబిడ్డకి ఏదైతే వంట చెరుకుకు ప్రత్యామ్నాయంగా గ్యాస్ సిలిండర్ 500 రూపాయలకి కల్పింపజేయబట్టమే కానీ, ఇలా ఉచిత విద్యుత్తు 24 యూనిట్ల వరకు ఏదైతే ఉందో 200 యూనిట్ల వరకు గృహ అవసరాలకు ఉచిత విద్యుత్ సరఫరా కానివ్వండి, కేవలం కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలలో మాత్రమే ఈ కార్యక్రమాలు అమలవుతున్నాయి. దేశంలో 29 రాష్ట్రాలుంటే కేవలం కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలలో మాత్రమే ఈ ఉచిత రవాణా సౌకర్యం మహిళలకు ఆడబిడ్డలకు 500 రూపాయలకి సిలిండర్ గ్యాస్, అట్లా ఏదైతున్నదో 200 యూనిట్ల వరకు ఉచిత గృహ అవసరాలకు విద్యుత్ సరఫరా. మీకు ఎక్కడ కూడా దేశంలో కాంగ్రెస్ ఇతర ప్రభుత్వాలు బీజేపీ పాలిత రాష్ట్రాలు ఎక్కడ కూడా లేదని చెప్పంటున్నా. రైతాంగాన్ని రుణమాఫీ సంబంధించి అండ్ యూపీఏ ప్రభుత్వ హయాంలో ఏదైతుందో 2008-9 మధ్యకాలంలో ఏక మొత్తంగా 1,00,000 రూపాయల వరకు రుణమాఫీ చేసినటువంటి ఒక ఘనత కాంగ్రెస్ పార్టీ అని చెప్పంటున్నాయి. ఇవాళ ఏదైతుందో భారతీయ జనతా పార్టీ నాయకులు మాట్లాడుతుంటే ఆశ్చర్యం కలుగుతుందా? మీకంటూ రుణమాఫీకి సంబంధించి ఏ విధమైన ఒక విధానం లేదు. మీకంటూ ఏదైతుందో రుణమాఫీకి సంబంధించి ఏ విధమైన విధానం లేదు. కానీ రుణమాఫీ కట్టుబడిన రాజకీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ. రైతాంగానికి అండగా నిలబడే విధంగా రైతు చెల్లించాల్సిన రుణం ఏదైతుందో రైతు చెల్లించకుండా బకాయిలను ప్రభుత్వం బదలాయింపు చేసుకొని బ్యాంకులు పూచీకత్తుగా ఉండి రేపు ఖరీఫ్ ఆరంభంలో మరి కొత్త రుణాలు కల్పింప చేయబడే విధంగా మరి రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమాన్ని అమలు చేస్తుంటే నాకు ఆశ్చర్యమే మాటలు మాట్లాడుతుంటే. నువ్వు నీ ప్రభుత్వం నీకు అమలు లేదు, నీకు ఆలోచన లేదు, నీ కార్యాచరణ లేదు, నీ విధానం లేదు. అమలు చేస్తానంటో ఏదైతున్నదో అమలు చేస్తున్నో ఏదైతున్నదో ఎందుకు ఆలస్యమవుతుంది? అరే నాన్న, రైతాంగానికి అండగా నిలబడి రైతుకు సమస్య ఎదురు కాకుండా రైతుకు నూతన రుణ సౌకర్యం కల్పింపజేయబడే విధంగా ఏదో కార్యక్రమం అమలు చేస్తుందని చెప్పి అంటున్నా. వీళ్ళ కనీస మద్దతు ధరకు చట్టబద్ధత, కనీస మద్దతు ధరకు చట్టబద్ధత అని చెప్పంటున్నాను నేను. నేను ప్రాథమిక అంశాలు రైతాంగానికి సంబంధించి నేను చెప్పంటున్నాను. వ్యవసాయ కూలీలకు ఏదైతే గిట్టుబాటు అయ్యే విధంగా మరి 400 రూపాయల కూలీ కల్పింప చేయబడాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ సంకల్పిస్తున్నది. నీకు విధానం లేదు. ఒక ఆడబిడ్డ ఏదైతే దినమంతా శ్రమిస్తే కనీసం ఒక 400 రూపాయలు లభిస్తేనే కానీ గిట్టుబాటు కాదు అని చెప్పని 400 రూపాయలు ఏదైతే కూలీ లభింప చేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ సంకల్పిస్తే నీకంటూ ఒక విధానం లేదు. జాతీయ స్థాయిలో ఆడబిడ్డలకు అండగా నిలబడే విధంగా, నిరుపేద వర్గాలకు అండగా నిలబడే విధంగా చెప్పంటూ నేను జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని అమలు చేయ తలపెట్టే ఘనత కాంగ్రెస్ పార్టీది అని చెప్పంటున్నా. అటువంటి ఒక కార్యక్రమాన్ని నీరుగార్చే విధంగా నీ గత సంవత్సరం ఏదైతుందో 72,000 కోట్లు బడ్జెట్ ఎనోరీ చేస్తే ఈ సంవత్సరం 60,000 కోట్లు కుదించిండే అంటే 12,000 కోట్లు తగ్గించిండు. 23-24 ఆర్థిక సంవత్సరంలో 72,000 కోట్లు, 24-25 ఆర్థిక సంవత్సరానికి వచ్చేటికల్లా 60,000 కోట్లు బడ్జెట్ ఏదైతుందో అన్ని అంశాలు పెరుగుతూ వస్తుంటే నిరుపేద వర్గాల వ్యవసాయ కూలీకి సంబంధించిన ఉపాధి కల్పనకు బడ్జెట్ కుదిస్తావే? నువ్వు రైతాంగం పట్ల నీకు నీ పెట్టుబడుల సమకూర్పుకే కానీ రుణవిముక్తో చేయడానికి కానీ నీకు విధానం లేదు. మద్దతు ధర కల్పన పట్ల చిత్తశుద్ధి లేదు. రైతు కూలీల ఉపాధి పట్ల చిత్తశుద్ధి లేదు. నిరుద్యోగ యువత అని చెప్పంటున్నాను. ఏ సంవత్సరాన్ని 2 కోట్ల ఉద్యోగాలు కల్పింపజేయబడ దొరుకుతుందని చెప్పి పేర్కొన్నావో 2 కోట్ల అంటే 10 సంవత్సరాలు 20 కోట్ల ఉద్యోగాలు కల్పింపజేయాలని. ఇంతవరకు 2 లక్షలు కల్పింపజేయాలి. మొత్తం ప్రభుత్వ రంగ సంస్థలన్నీ నిర్వీర్యం చేసి అమ్మకానికి పెడుతున్నాయా? ప్రభుత్వ రంగ సంస్థలన్నీ నిర్వీర్యం చేసి అమ్మకానికి పెడుతున్నాయని చెప్పంటున్నాయి.
బలహీన వర్గాలకు జనాభా ప్రాతిపదికన కల్పింపజేస్తున్న రిజర్వేషన్ ఒక విధంగా రేపు నిజంగానే తప్పిపోయిన మళ్ళీ భారతీయ జనతా పార్టీకి అధికారానికి వస్తే అసలు రిజర్వేషన్ మాయమేట ఒక ప్రమాదం పొంచి ఉందని చెప్పి అంటున్నా. గురవుతున్నటువంటి ఒక వర్గాలు దళితులే కానీ గిరిజనులే కానీ బలహీన వర్గాలే కానీ వారి ప్రయోజనాల కొరకు ఏదైతే విద్యా ఉపాధిలో అమలు చేయ తలపెట్టిన రిజర్వేషన్ ఇవాళ కనుమరిగే ప్రమాదం పొంచి ఉందని చెప్పి అంటున్నా. దయచేసి గమనించాలని చెప్పి అంటున్నా. అదే భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ సభ్యులు మీరు రాజ్యాంగాన్ని మారుస్తూ 400 స్థానాలు వస్తే నువ్వు 400 స్థానాలు వస్తే మంచి చేస్తే చెప్పు. ఆయన నువ్వు ఏ మంచి చేయబోతావు చెప్పు. నువ్వు రాజ్యాంగాన్ని మారుస్తాడడం అదే నన్ను పేరు బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు ఏదైతుందో వారు అందించిన గీత అని చెప్పంటున్నా. మనకు అటు ఒక గీతను ఏదైతుందో ఈ కలియుగం ఉన్నంత కాలం ఏదైతుందో మనకు మార్గదర్శకం అని చెప్పంటున్నా. కలియుగం ఉన్నంత కాలం మనకు మార్గదర్శకం అని చెప్పంటున్నా. అటువంటి భగవద్గీతను ఏదైతుందో మార్చడం మా లక్ష్యం అని చెప్పి పేర్కొంటే ఎవరికి ఓటేయాలనే. సరే ఎన్నికల్లో గెలుపు ఓటమి అది అదృష్టం సహజం కావచ్చు, ఎవరు గెలిచి కొడతారు. కానీ విధానాలు ప్రధానమని చెప్పంటున్నా. ఇలా కాంగ్రెస్ పార్టీ మొన్న 5 న్యాయ్ ఇవాళ రైతాంగ వ్యవసాయమే కానీ ఇవాళ రిజర్వేషన్ సంబంధించే కానీ మహిళలకు ఆడబిడ్డలు కల్పించే హక్కులకు సంబంధించే కానీ సమాజంలో కూలీలకు సంబంధించే కానీ ఇట్లా 5 విధానాలు నిరుద్యోగులు కల్పించే ఉపాధికి సంబంధించే కానీ శిక్షణ విద్య తదుపరి ఏదైతుందో అప్రెంటిస్షిప్ నువ్వు ప్రభుత్వ పరంగా ఉద్యోగ అవకాశాలు కల్పింపచేయడం ఒక భాగం. ప్రభుత్వ పరంగా ఉద్యోగ అవకాశాలు పొందలేనటువంటి వారికి ప్రభుత్వ పరంగా శిక్షణ కల్పించి వారు స్వయం ఉపాధి పొందడానికి తోడ్పడే విధంగా ఏదైతుందో వీళ్ళ అప్రెంటిస్షిప్ కార్యక్రమాన్ని కూడా ఒక మార్గంగా ఎంచుకున్నది కాంగ్రెస్ పార్టీ అని చెప్పి అంటారు. అటల్ బిహారీ వాజ్పేయి గారు అన్న లోక్సభలో ప్రతిపక్ష నేత. అపర దుర్గాదేవిగా అభివర్ణించిన ఇందిరాగాంధీ అపర దుర్గాదేవిగా అభివర్ణించిందని చెప్పి అంటున్నాం. వీళ్ళ పాకిస్తాన్ భారతదేశం వైపు ఏదైతుందో కన్నెత్తి చూడలేకపోతుందంటే ఆ గ్రంథి ఊడిదే. పాకిస్తాన్ మెడల్ వంచి ఏదైతే దేశాలు ముక్కలు చేసినాం అంటున్నా. పాకిస్తాన్ ముక్కలు చేసినాం. విదేశాంగ విధానం ఏదైతుందో ప్రత్యర్థి బలహీనుని చేయాలి. ప్రత్యర్థిని బలహీనుని చేయడంలో భాగంగా ఏదైతుందో బంగ్లాదేశ్లో ఏర్పాటు చేసినామని చెప్పండి. దాని పర్యవసానం వల్ల పాకిస్తాన్ ఇండియా వైపు భారతదేశం వైపు కన్నెత్తి చూడలేకపోతుందని చెప్పండి. మీరానే ఈ దేశాన్ని ముక్కలు చేయాలని సంకల్పించారు. ఖలిస్తాన్ ఉగ్రవాదాన్ని మట్టు పెంచడానికి ఏదైతుందో వీళ్ళు ఇందిరాగాంధీ గారు బలైపోయిందని చెప్పి అంటున్నా. ఈ దేశ ఐక్యత కొరకు సమగ్రత కొరకు ప్రాణం త్యాగం చేసింది ఎవరే? కాంగ్రెస్ పార్టీ ఇందిరాగాంధీ అని చెప్పి అంటుంది. జాతీయవాద గురించి బీరా మాట్లాడేది. ఈ జాతి ఐక్యత కొరకు భారతదేశ సమగ్రత కొరకు ఆనాడైనా ఈనాడైనా ఏనాడైనా బాధ్యతగా భావించేది కేవలం కాంగ్రెస్ పార్టీ మాత్రమే చెప్పిన మనం చూస్తాం చెప్పండి. ఏమవుతుందో ప్రజలు చూడబోతున్నాం. మీ మొన్నటి శాసనసభ ఎన్నికల ప్రకటన సందర్భంగా ఎవరు కూడా ఊహించలే. మళ్ళీ కేసీఆర్ 3వ ముఖ్యమంత్రి. పత్రికలు కూడా ఘోషించినాయి కేసీఆర్ 3వ ముఖ్యమంత్రి అని చెప్పని. దీని దగ్గర పడ్డాక తెలిసి వచ్చిందా కేసీఆర్ చెతికిల పడ్డాడు. నేను మోడీ గారు కూడా చెతికిల పడబోతుండని చెప్పి అంటారు. మోడీ గారు కూడా చెతికిల పడ్డాడు. ముందు అబ్కీ బార్ 400 అన్నాడు. ఇప్పుడేమంటున్నాడు అబ్కీ బార్ 350 అంటాడు. నేనంటలేను ఇది. వాళ్ళేనే దించిండ్రు 50 దించిండ్రు. ఒక్క వారం ఆగండి అబ్కీ బార్ 300కి వస్తుంది. ఇంకో వారం ఆగండి 250కి వస్తుంది. ఇంకో వారం 200 లోపలికి వస్తుంది. ఒక్కొక్క వారం ఒక్కొక్క 50 పోతుంది. ఒక్కొక్క వారం ఒక 50 పోతుందని చెప్పి ఒక వారం గడిచింది 50 పోయింది.
ఒక వారం గడిచి 50 అయింది. ఇంకో వారం గడిస్తే మళ్ళీ 50 అవుతాయని చెప్పి అంటున్నాను. ఒక్కొక్క వారానికి 50 స్థానాలు కోల్పోతుంది ఇవాళ ఎన్డీఏ అని చెప్పి అంటున్నాను. ఇండియా కూటమి రాహుల్ గాంధీ గారు ఏదైతుందో ఈ దేశంలో మోడీ గారికి ఎవరున్నారు? నువ్వు దేశంలో మోడీ గారికి ఎవరున్నాడు కాదా? రాహుల్ గాంధీ గారికి ఎవరున్నారా? మోడీ గారికి అంబానీ అదాని ఉన్నారు. మోడీ గారికి ఎవరున్నారు? ఓ దిక్కు అంబానీ, ఇంకో దిక్కు అదాని, ఇద్దరు ఉన్నారు. భుజం శిరో భుజం అంబానీ అదాని. రాహుల్ గాంధీకి ఎవడున్నాడే? మన సభ్యత రద్దు చేసి ఇల్లు ఖాళీ చేపిస్తే ఏదైతుందో పక్క అడుక్కొని సోపదనింటున్నాడు, అడుక్కొని సోపదనింటున్నాడు అని చెప్పండి. జవాబద్దమే. ఇప్పుడు రాహుల్ గాంధీ ఏదైతుందో ఆయన ఎన్నికల అఫిడవిట్ తీయండి, ఆయన ఎలక్షన్ అఫిడవిట్ తీయండి అని చెప్పంటాడు. ఆయనకి ఏముందో తెలిసి వస్తుంది. ఒక మోడీకి సంసారం లేదు, ఆయన తిరిగి ఎవడున్నాడు? మోడీ ముసల్తనం వచ్చింది ఎవడు తెలియదు. కానీ రాహుల్ గాంధీ వయసోడ ఉండి కూడా ఏదిస్తుందో ఈ దేశం కోసం ఏదిస్తుందో ఈ దేశం కోసం సంరక్షణ వ్యక్తి రాహుల్ గాంధీ అని చెప్పండి. అబద్ధమే. దయచేసి అంటే ఉగాది శుభదినం. నాకు కూడా ఏదిస్తుందో ఈ ప్రాంతం ఇవాళ పుట్టిన గడ్డ నన్ను ఈ స్థాయికి పెంచి పోషించింది. నా నిజంగా గర్వకారణం చెప్పండి. ఇప్పటికి నన్ను ఏమంటారు? నిజామాబాద్ పోతే అందరూ అంటుండ్రు వీడు చేతాలోడు అని చెప్పని. ఎవరిని చేతానోడు తప్పనే నేను జగిత్యాల వాస్తవాన్ని గర్వంగా చెప్పండి. ఏదైతుందో కరీంనగర్ పార్లమెంట్, నిజామాబాద్ పార్లమెంట్ రెండు ముందు ఉండేనే మిత్రులు లక్ష్మణ్ గారు సాక్షి అని చెప్పండి. స్వయంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతుందో నీ కరీంనగర్ మెరుగ్గా ఉంటుంది, నువ్వు కరీంనగర్కి వెళ్ళి ఏదైతే నువ్వు అభ్యర్థిగా నేను మేము ఎంపిక చేస్తున్నాం. కరీంనగర్ మొత్తం 7 నియోజకవర్గాలకు సుపరిచితం. కరీంనగర్ 7 శాసన నియోజకవర్గాలకు సుపరిచితం. నువ్వు కరీంనగర్కి 2 సార్లు కంటెస్ట్ చేసినావు. నువ్వు ఓసారి కొసకాచి కొద్దిగా తప్పిపోయినావు. చివరి దాకా అందరూ ఆశ్చర్యపోయి ఈయనేందిరా జీవన్ రెడ్డి ఒక నిజామాబాద్ ఒకటే పేరు వస్తుంది, ఈ పేరు ఎందుకు చెప్తలేరు? అందరికీ ఇదేంటంటే ఇదేంటి వాళ్ళకి ఏదో చివరి దాకా వీరి ఒత్తిడి పెట్టి వీరు ఎట్లా చేసి లొంగ తీయాలి. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఏదైతుందో నన్ను ఎట్లా చేసి లొంగ తీయాలి, లొంగ తీయాలి. నువ్వు పార్లమెంట్ అవకాశం కావాలంటే కరీంనగర్ చెయ్యి. నేను చెప్పి నాకు అవకాశం లేకుండా మంచిదని చెప్పాను. నా జగిత్యాల శాతం నియోజకవర్గం నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో అంతర్భాగం. నా జగిత్యాల శాసనసభ నియోజకవర్గం నిజామాబాద్ పార్లమెంట్లో అంతర్భాగం అని చెప్పంటున్నాను. నేను మళ్ళీ జగిత్యాల ప్రాంతానికి సేవ చేయాలని చెప్పానంటే నేను నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థి గెలిస్తేనే చేయగలుగుతాను. నేను కరీంనగర్ పార్లమెంట్ గెలిస్తే జగిత్యాల నేను సేవ చేయగలుగుతానే? సుట్టబోలు లెక్క రావాలి, సుట్టబోలు లెక్క రావాలి. ఇప్పుడు కన్న కొడుకు లెక్క వస్తా, కన్న కొడుకు లెక్క వస్తా చెప్పంటున్నా. దేవుని దేవాలయ పార్లమెంట్కి ఎంపిక కావడంతో ఏదైతుందో జగిత్యాల నియోజకవర్గానికి ఈ ప్రాంతానికి ఏదైతే అభివృద్ధి పనులు పైన చేయడానికి నేను కన్న కొడుకు లాగొస్తా అని చెప్పంటున్నా. నిజామాబాద్ వాళ్ళు ఏదైతుందో అంతర్భాగం. నాకు స్థానికతనే ప్రాతిపదిక అయినట్టయితే నాకు పోటీ చేసే అవకాశం హక్కు కేవలం నిజామాబాద్కి వెళ్ళి మాత్రమే ఉంటుందని చెప్పంటున్నా. నిజంగానే ఏ అభ్యర్థి కానీ స్థానిక ప్రాతిపదికల ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పని భావించినట్టయితే ఆ స్థానిక ప్రాతిపదిక నాకు నిజామాబాద్కి వెళ్ళి మాత్రమే ప్రాతినిధ్యం కల్పిస్తుంది, నాట్ ఫ్రమ్ ఎనీ అదర్ సెగ్మెంట్. ఆ విధంగా నేను ఏదైతుందో నా పోటీ అవకాశం రాకుండా మంచిదే చెప్పాను. నేను సంతోషంగా ఉంటున్నాను. ఐ వర్క్ ఫర్ ది పార్టీ, ఐ వర్క్ ఫర్ ది పార్టీ. ఇన్ని అవకాశాలు కల్పించిందే కాంగ్రెస్ పార్టీ నాకు. 1985కి వెళ్ళి చెప్పట్టు నేను ఎన్నికలు గెలిచిన ఓడిన కానీ ఏదైతుందో నా అభ్యర్థిత్వం గురించి ఎన్నడూ కూడా దరఖాస్తు పెట్టకుండా నా గౌరవం నిలబెట్టేది కాంగ్రెస్ పార్టీ అని చెప్పట్టు. సరే అవకాశం పొందడం నా అదృష్టం. అది మొన్న నేను ఆశించిన పెద్ద పొందలేకపోయింది, కానీ ప్రజల సేవ చేయడం నా సంకల్పం అని చెప్పంటు. నేను ఎమ్మెల్యే గెలవలేకపోయానని చెప్పాను. ఏదైతుందో నేను నిర్లక్ష్యం చేస్తలేనే. అదృష్టం కొద్ది గవర్నమెంట్ వచ్చింది. రేవంత్ రెడ్డి గారితో సాన్నిహిత్యం నాకు మా మిత్రుడు లక్ష్మణ్ కుమార్ గారు నాకు అండదండగా ఉన్నాడు.
ఇంకో పక్క మేడిపల్లి సత్యం ఉన్నాడు, ఆది శ్రీనివాస్ ఉన్నాడు, నాకు శ్రీధర్ బాబు గారు ఉన్నారు, పొన్న ప్రభాకర్ ఉన్నాడు. జగిత్యాల ప్రాంతాన్ని అభివృద్ధి పథంలో పైన చేయటానికి ఈ ప్రాంతాన్ని ఏదైతుందో మొత్తం తెలంగాణలోనే ఒక ఆదర్శవంతమైన అభివృద్ధి చెందిన నియోజకవర్గాన్ని నిలబెట్టడానికి కొరకు అని చెప్పంటాడు. నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం నేను నిజంగా చెప్పంటున్నాను స్థానికత ప్రాతిపదికన ఇలా రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధిగా వీళ్ళ కేంద్రంలో రాష్ట్ర హక్కులను పరిరక్షింప చేయటానికి రాష్ట్ర ప్రభుత్వానికి వారధిగా కేంద్ర ప్రభుత్వానికి పనిచేయడానికి చెప్పంటున్నా. నాకు అవకాశం లభించిందని భావిస్తున్నా చెప్పంటున్నా. నేను ఉగాది నూతన సంవత్సరాలు కాబట్టి మీతో గడపాలని చెప్పి ఇక్కడికి వచ్చి నేను నిన్నటి నిజంగా నిజామాబాద్ ఇంత ఆదరణ లభిస్తుంది కదా అని చెప్పంటే నిజంగా అదృష్టవంతులు చెప్పండి. ఒకటే ఉదాహరణ, జగిత్యాల ఏదైతుందో ఇక్కడ ఏ విధంగా మీరు నన్ను అభిమానంగా చూసుకుంటున్న ఈ ఆదరణ ఏదైతుందో దాన్ని నిజామాబాద్లో ప్రతిబింబిస్తుందని చెప్పండి. జగిత్యాల ప్రజానీకం నాపై చూపెట్టే ఆదరణ నాకు నిజామాబాద్లో ప్రతిబింబిస్తుందని చెప్పండి. ఏదైనా ముఖ్యమా మా పత్రికే సోదరులు నాకు ఇంతవరకు ఏదైతుందో నా మీద గౌరవ సూచకంగా నా మీద ఉండే గౌరవంతో చెప్పంటారు. వయసు రీత్యా పెద్ద మనిషి అని చెప్పిన భావనతో చెప్తున్నా. అంటే వార్తలనే కాదు అన్ని విధాలు కూడా నాకు అండగా నిలిచే విధంగా నాకు ప్రాధాన్యత ఇచ్చింది. నేను ఎన్నడూ కూడా మర్చిపోలేని చెప్పండి. నేను ఎన్నడూ బుక్కలు బువ్వ కూడా పెట్టలేదని చెప్పంటున్నా. ఎక్కువ ఛాయ్ పోతా, కొబ్బరి నీళ్ళు పోస్తా, అయినాగా నాపై గౌరవ భావంతో చెప్పంటున్నా. కానీ ప్రజా జీవితంలో ఈ స్థాయికి ఎదగటానికి నిలబడటానికి నా అభిమానులు నా కాంగ్రెస్ కార్యకర్తలు ఏ విధంగా అండగా ఉంటుండ్రో నా పాత్రికేయ సోదరులు కూడా నాకు అంతే అండగా ఉంటుందని చెప్పి తప్పకుండా ఇలా పార్ట్ ఆఫ్ పబ్లిక్ లైఫ్ మీడియా ఈజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ పబ్లిక్ లైఫ్. మీడియాను కూడా ఏది నా సోదరులు భావిస్తా అని చెప్పంటున్నా. మీ హక్కులను కూడా కాపాడటం నా వంతు బాధ్యత భావిస్తా అని చెప్పంటున్నా. మీడియా హక్కులను కాపాడటం, పత్రికా స్వేచ్ఛను కాపాడటం, పాత్రికేయుల హక్కులకు ఏదైతుందో వారికి అమలు చేయబడే విధంగా ఏదైతుందో ఎప్పటికీ మీకు అండగా ఉంటా. నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నా.